సెల్ ఫోన్లు ఐఫోన్లు తయారు చేసేటటువంటి ఫాక్స్కాన్ సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుంది. మరి అది తమిళనాడు ప్రభుత్వంతో ఏమైనా విభేదాల వల్ల జరిగిందా లేకపోతే నిజమా అన్నది తెలియదు. ఏంటయ్యా ఆ వివాదము అంటే ఫాక్స్కాన్ కంపెనీలో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా, మాన్యువల్ రీసోర్సెస్ గురించి ఇతర కాంటాక్ట్ ఏజెన్సీలతో టైఅప్ అవుతారు కదా, ఆ సంస్థలో పంపించినటువంటి స్టాఫ్లో పెళ్ళైనటువంటి మహిళలకి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేదు, పెళ్ళైన మహిళల్ని చేర్చుకోకూడదని వాళ్ళని పిలవద్దు అని చెప్పేశారు. అందుకని పెళ్ళైన మహిళలకి మాత్రం వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అలాగని వాళ్ళ కంపెనీ పాలసీలో ఇది లేదు, పాలసీలో ఉందో లేదో తెలియదు, కానీ అందరికీ మాత్రం వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం ఓరల్గా వెర్బల్గా ఇచ్చినటువంటి సూచనతో పెళ్ళైన వాళ్ళు ఉండట్లేదు అన్నటువంటిది నోటీస్కి వచ్చింది ప్రభుత్వానికి. దాంతో లేబర్ డిపార్ట్మెంట్ ఆ కంపెనీకి వెళ్ళి లెక్కలు అడిగారు. వాళ్ళేమో మేము అట్లాంటిది ఏమీ చెప్పలేదు, మా దగ్గర మహిళలే ఎక్కువ మంది ఉన్నారు ఫాక్స్కాన్ కంపెనీలో, అందులో కూడా పెళ్ళైన వాళ్ళు 3,500 మంది దాకా ఉన్నారు అని చెప్తున్నారు, 40,000 మంది ఇతర మహిళలు ఉన్నారు అన్నటువంటిది చెప్తున్నారు. అయితే తమకు అందినటువంటి సమాచారం ఇది కాబట్టి ముందు మీ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీ మ్యాటర్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు పెళ్ళైన వాళ్ళని వద్దంటున్నారంటే వాళ్ళకి ఏదైతే పెళ్లి సందర్భంగా వాళ్ళ గర్భం దాల్చడం, ఆ తర్వాత వాళ్ళు డెలివరీలు, వీటికి దాదాపుగా సెలవులు ఇవ్వాలి, 6 నెలల నుంచి ఏడాది పాటు సెలవులు ఇవ్వాలి. అలాగా అంటే జీతం ఇచ్చి సెలవులు ఇవ్వడం అనేది ఇష్టం లేక పెళ్ళైనటువంటి వాళ్ళని ఎలవ్ చేయట్లేదు అన్నటువంటిది ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమైంది.